పట్టణంలో ప్రతి పల్లెలో కాలినడకన సంచారం చేశాడు. ఇశ్రాయేల్ దేశం చుట్టూన్న ప్రాంతంలోనూ సంచారం చేసి దేవుని రాజ్య భారమును ఆయన మోసాడు. హల్లెలూయా. తర్వాత ఆశ్చర్యకరుడు. ఆయన చేసిన ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. నీళ్ల మీద నడిచాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చివేశాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఒకసారి, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మందికి ఒకసారి ఆశ్చర్యించి పంచిపెట్టాడు. పుట్టిన మొలకను గుడ్డివారికి కన్నులు తెరిచాడు, మూగవారికి మాటనిచ్చాడు, చెవిటివారి చెవులు తెరిచాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, మూగవారికి మాటనిచ్చాడు. చనిపోయి 4 రోజులైన వారిని సైతం నోటి మాటతో ఆయన సజీవులను చేసి లేపాడు. ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యములను ఆయన చేశాడు. తద్వారా ఆయన ఆశ్చర్యకరుడు అన్నటువంటి యెషయా ప్రవక్త యొక్క ప్రవచనమును ఆయన రుజువు చేశాడు. హల్లెలూయా. ఆయన సముద్రంలో గాలి తుఫాను గద్దించి అణిచివేశాడు. ఇవన్నీ ప్రజల అక్కరలు తీర్చుట కొరకు ఆయా సమయంలో అద్భుతములు జరిగించి అద్భుత రీతిగా ప్రజలను ప్రతి సమస్యను తొలగించాడు, ప్రజల ప్రతి అక్కర తీర్చాడు. కనుక ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకారములు చేసేవాడు. ప్రకృతి నియమములకు విరుద్ధంగా ఆయన అద్భుతములు చేసి ఆయన ఆశ్చర్యకరుడని రుజువుపరుచుకున్నాడు. హల్లెలూయా. తర్వాత ఆయన ఆలోచనకర్త. ప్రభు ప్రజలకు పరలోక రాజ్యమును గురించి అనేక విషయములను ఉపమాన రీతిలో బోధించాడు. ఉపమాన రీతిలో దేవుని రాజ్య సంగతులన్నిటినీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించి ఆయన వారికి దేవుణ్ణి మనం ఏ విధంగా వెంబడించాలి, దేవుని రాజ్యం ఏ విధంగా చేరుకోవాలి, దేవునికి ఇష్టమైన జీవితం ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలి, అన్ని విషయములలో ఆయన ఆలోచన చెప్పినటువంటి వాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. అదే రీతిగా బలవంతుడైనటువంటి దేవుడు, యేసుక్రీస్తు బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించాడు, సాతాను శోధనలను జయించాడు. అంతేకాకుండా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పాతాళాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, సజీవునిగా లేచాడు. మరణాన్ని జయించి సజీవునిగా లేచాడు. కనుక ఆయన బలవంతుడైనటువంటి దేవుడని రుజువుపరుచుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. నిత్యుడగు తండ్రి వలె ఈ రోజున ఆయన పరలోకంలో ఆసీనుడై ఉన్నట్టుగా ఆయన యెషయా ప్రవక్త ఆయన గురించి ప్రవచించాడు. సమాధానకర్తగు అధిపతి, ప్రజలకు సమాధానం ఇచ్చేవాడు. ఆయన నమ్మిన ప్రజలకు అందరికీ సమాధానం ఇచ్చేవాడని దేవుని వాక్యంలో యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెషయా ప్రవక్త ప్రవచించిన అన్నీ కూడా మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరాయి. అయితే దేవుని ప్రజలారా, దేవుని ప్రియులారా, మీకొక విషయము ఈ సమయంలో నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని వాక్యము సజీవమైంది. ఎందుకంటే దేవుడు సజీవుడై ఉన్నాడు కనుక ఆయన వాక్యం సజీవమైంది. ఆయన వాక్యము ప్రతి తరంలో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ దినమున ఈ ప్రవచనము యేసుక్రీస్తులో నెరవేరింది. అది ఈ తరంలో ఇప్పుడు మనలో కూడా నెరవేరాలి. ఈ ప్రవచనం ఇప్పుడు యేసు ప్రభువులో నెరవేరింది, అయిపోయింది అని వదిలివేయడానికి వీలేదు. దేవుని వాక్యం సజీవమైంది. ఎందుకంటే దేవుడు సజీవుడు కనుక ఆయన వాక్యం సజీవంగా ఉంటుంది. ఆయన వాక్యం ప్రతి తరంలో వారి ప్రజలతో కూడా మాట్లాడుతుంది. ఈ ప్రవచనం మనతో కూడా మాట్లాడుతుంది. కనుక ఈ ప్రవచనము ఇప్పుడు మనలో నెరవేరాలి, నీలో నెరవేరాలి, నాలో నెరవేరాలి, నీలో నెరవేరాలి. ఈ ప్రవచనం ఏలనగా మనకు శిశువు పుట్టెను అన్న వాక్య ప్రకారము నీలో యేసు ప్రభు పుట్టాలి. హల్లెలూయా. నువ్వెప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను గురించిన వార్తను విని నమ్మి నీ పాపంలో ఒప్పుకుంటావో, యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా, నీ ప్రభువుగా, నీ దేవునిగా నువ్వు ఎప్పుడు అంగీకరిస్తావో అప్పుడు యేసుక్రీస్తు నీలో పుడతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నీలో పుట్టినదే నిజమైనటువంటి క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభు నీలో లేకుండా నువ్వు ఎంత పండుగ ఆచరించినా కానీ అది నీకు సంతృప్తినివ్వదు, అది నీకు నిజమైన సంతోషం ఇవ్వదు. హల్లెలూయా. క్రిస్మస్ అయిపోయిన తెల్లారి నీ సంతోషం అంతా మట్టుమాయమైపోతుంది, కనబడకుండా పోతుంది. కనుక ప్రభు యేసుక్రీస్తు నీలో పుట్టినట్లయితే క్రిస్మస్ ఆనందము డిసెంబర్ 25 ఒక్కటే రోజు కాదు. యేసుక్రీస్తు ప్రభు నీలో జన్మించినప్పుడు ప్రతిరోజు క్రిస్మస్ ఆనందం నీలో ఉంటుంది. ప్రతిరోజు నువ్వు దేవునిలో సంతోషించగలవు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. నేను ప్రభువుని యేసుక్రీస్తు నా ప్రభువుగా, రక్షకునిగా నేను అంగీకరించక ముందు
క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి క్రిస్మస్ అంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. క్రిస్మస్ రోజున అందరి ఇళ్లలో బిర్యానీ ఉండేది. మా ఇంట్లో బిర్యానీ ఉండేది, మా ఫ్రెండ్స్ ఇళ్లలో బిర్యానీ ఉండేది. మా ఇంట్లో కొంచెం బిర్యానీ తినేది, మా ఫ్రెండ్స్ ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో కొంచెం కొంచెం బిర్యానీ తినుకుంటూ పోయేది. రకరకాల పిండి వంటలు తినుకుంటూ పోయేది. ఎన్ని తిన్నా కానీ క్రిస్మస్ అయిపోయిన తెల్లారి ఆ సంతోషం అంతా కనబడకుండా పోయింది. ఒక్కొక్క క్రిస్మస్ రోజున మేము బాగా తాగేది, ఎంత తాగినా సంతోషం ఉండేది కాదు. ఒక్కొక్క క్రిస్మస్ రోజున వరుసగా 3-4 సినిమాలు చూసేది, అయినా కానీ సంతోషం పరిపూర్ణమయ్యేది కాదు. నిజంగా ఇట్లాంటి ప్రయత్నాలు ఎంతోమంది మాలాగా చేస్తుండొచ్చు ఇప్పుడు. అయితే ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభుని నా ప్రభువుగా, నా రక్షకునిగా నేను అంగీకరించాను, శిలువలో ఆయన నా కొరకు చేసిన బలియాగమును గ్రహించి అర్థం చేసుకుని నా హృదయం ఆయనకిచ్చి ఎప్పుడైతే నేను ప్రభుని నా రక్షకునిగా అంగీకరించాను, యేసు ప్రభు నాలో పుట్టాడు. అప్పటి నుంచి నేను కేవలం డిసెంబర్ 25వ తారీఖునే నాకు క్రిస్మస్ కాదు, సంవత్సరంలో జనవరి 1 మొదలుకొని డిసెంబర్ 31 తారీఖు వరకు కూడా సంవత్సరం అంతా ప్రతిరోజు నేను క్రిస్మస్ ఆనందాన్ని నా జీవితంలో పొందుకుంటున్నాను. హల్లెలూయా. ఈ ఆనందం నీకు కూడా కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని ఇప్పుడే నీ రక్షకునిగా, నీ దేవునిగా నీవు అంగీకరించి ఆయన నీ హృదయంలో చేర్చుకో. నీ హృదయంలో పుట్టినప్పుడే నీకు నిజమైన క్రిస్మస్. అప్పటి వరకు నువ్వు ఎంత క్రిస్మస్ చేసినా అదే ఆచారపరమైన క్రిస్మసే కానీ నిజమైన క్రిస్మస్ నీకు కానే కాదు. కనుక ఇప్పుడే ప్రభువును అంగీకరించి నువ్వు ప్రభు నీ హృదయంలో చేర్చుకొని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందాల్సిందిగా నేను నిన్ను కోరుతున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికే మహిమ కలుగును గాక. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. నువ్వు దేవునికి కుమారుడవయ్యావా? దేవుని వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను అనబడింది. దేవుని పిల్లలు అవటానికి అర్హత పొందుకున్నావు. హల్లెలూయా. అయితే ఇంకొక మాట రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవునికి కుమారులయ్యుందురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనకు కుమారుడు అనుగ్రహింపబడను అనేటటువంటి ప్రవచనం నీలో కూడా నెరవేరాలి అంటే నీవు కుమారుడుగా ఎదగాలి. మారు మనసు పొందినటువంటి నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను కూడా యేసుక్రీస్తు నింపిన రీతిగా నిన్ను కూడా పరిశుద్ధాత్మతో ఆయన నింపుతాడు. పరిశుద్ధాత్మతో నీవు నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడతావు. అప్పుడు దేవుడు నిన్ను బట్టి కూడా ఆనందిస్తాడు. పరలోకం నుండి స్వరం వినబడిన రీతిగా నిన్ను బట్టి కూడా దేవుడు ఆనందిస్తాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని. పరిశుద్ధాత్మను పొందిన వారి విషయమై దేవుడు ఎంతో ఆనందిస్తాడు. కనుక నువ్వు బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడు, కుమారుడుగా అయ్యేటటువంటి అనుభవంలోకి నీవు రా. హల్లెలూయా. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. హల్లెలూయా. నీవు కూడా యేసుక్రీస్తు వలె పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుని రాజ్య భారమును నీవు నీ భుజములందు మోయాలి. కుమారుడైన ప్రతివాడు దేవుని రాజ్య భారమును మోయాలి. యేసుక్రీస్తు వలె ప్రతి ఒక్కరికి యేసు ప్రభు శిలువను గురించిన వార్తను ప్రకటించు, దేవుని రాజ్యాన్ని ప్రకటించు, రోగుల కొరకు ప్రార్థించు, రోగుల్ని స్వస్థపరచు, ప్రజలను వారి పాపాల నుండి నీవు విడిపించు, దేవుని రాజ్యంలో రప్పించు. హల్లెలూయా. నీవు కూడా దేవుని రాజ్య భారం నువ్వు మోయాలి. పౌలు అంటాడు 1 కొరింథీ 9వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, దేవుని రాజ్య భారం నా మీద మోపబడి ఉన్నది, ప్రకటించకపోతే నాకు శ్రమ, దేవుని రాజ్య భారము నేను మోయకపోతే నాకు శ్రమ అంటాడు. కనుక పౌలు వలె నువ్వు కూడా దేవుని రాజ్య భారంను మోయగలవు. తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త దేవుడు నిన్ను నీ చేత ఆశ్చర్యకార్యములు తప్పక చేయిస్తాడు. ఎప్పుడైతే దేవుని రాజ్య భారం నువ్వు మోస్తుంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకొని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయిస్తుంటాడు. ప్రభు చేసిన రీతిగా ప్రభు ఒక మాట అన్నాడు, నాయన విశ్వాసం ఉంచేవాడు నేను చేయి కార్యములను చేయను, వాటికంటే మరి గొప్పవి చేయనని ప్రభు అన్నాడు. ప్రభు చేసిన కార్యాలు నీవు కూడా చేస్తావు. నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు నన్ను వాడుకొని వేలాదిగా ఎన్నో ఆశ్చర్యకార్యములు దేవుడు చేయించాడు. అదే రీతిగా దేవుడు నీతోటి కూడా ఎన్నో ఆశ్చర్యకార్యములు చేయిస్తాడు. ఆలోచనకర్త, అనేకులకు దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచన చెప్పేవారుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు అనేకులకు దేవుని రాజ్య మర్మములను తెలియజేసేవాడుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మరి నేను దేవుని రాజ్య భారం మోస్తున్నప్పుడు
అనేకమైన ఆయన వాక్యములను అనేక మర్మములను నాకు బోధిస్తున్నాడు. ఆ మర్మములను బట్టి అనేకులకు నేను ఆలోచన చెప్పగలుగుతున్నాను. అదే రీతిగా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు, ఆయన మరణాన్ని జయించి లేచాడు, సాతాన్ని జయించి లేచాడు. మనం కూడా సాతాన్ని జయిస్తాం, మరణాన్ని జయిస్తాం, ఈ లోకాన్ని జయిస్తాం. బలవంతుడైన దేవుని కుమారులుగా మనం ఈ లోకంలో జయకరమైనటువంటి జీవితం జీవిస్తాం. ఎప్పుడు చనిపోయినా ప్రభు రాకడ వరకు నిలిచి ఉన్న రాకడలో రెప్పపాట్ల మార్పు ఉంది. ప్రభుతో కూడా పరలోకలు ఎత్తబడతాం. ఒకవేళ ప్రభువులు రాకడ లోపల చనిపోయినా కానీ మన ఆత్మ పరలోకం వెళ్తుంది. ప్రభు రాకడలో మన ఆత్మను వెంట పెట్టుకొని వచ్చినప్పుడు ఆత్మ సమాధిలోకి వెళ్ళి శరీరాన్ని మహిమశరీరంగా మార్చుకొని తిరిగి లేస్తుంది. హల్లెలూయా. నిత్యుడగు తండ్రి వద్ద మనము ఉంటాం, సమాధానకర్తగా అధిపతి. మనం కూడా సమాధానకర్త అయినటువంటి అధిపతితో పరలోకంలో అతనితో పాటు పరిపాలిస్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఇంత గొప్ప రక్షణ కార్యము మనం నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకోగలం? నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి మారమనసుకొని బాప్తిజం పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని రాజ్య భారాన్ని నీవు కూడా మోయవలసింది వేడుకుంటున్నాను. ఈ గొప్ప రక్షణను నీవు కూడా ప్రకటించవలసిన నేను మిమ్మల్ని సేవకునిగా కోరుతున్నా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధులైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో నీ దాసు నాతో పాటు ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలను మీరు దృష్టించండి. ఈ బిడ్డలు ఇప్పుడే మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, మీ కృపతో నింపండి. నాన్న స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువా, యెషయా 9:6 ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు నామములో ఇదిగో చూస్తున్నటువంటి ఈ బిడ్డలందరి జీవితంలో యేసునామములో ఇప్పుడే నెరవేరునుగాక. నెరవేరునుగాక. ప్రవచిస్తుంది బిడ్డల ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించుదురుగాక. నాన్న స్తోత్రం. యేసు ప్రభా, నిన్ను ప్రకటించే బిడ్డలుగా వీరిని ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపతో నింపండి. నాన్న క్రిస్మస్ ఆనంద వీరుల ప్రభా పరిపూర్ణం చేయడి. ప్రభా నీకు స్తోత్రం. కేవలం నామకార్థ క్రైస్తవులుగా క్రిస్మస్ ఆచరించడం కాకుండా యేసుక్రీస్తు ప్రభా హృదయంలో నిన్ను కలిగిన వారై, నాన్న నీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, నీ రాజ్య భారను మోసేవారిగా ఈ క్రిస్మస్ను నాన్న వీరు ఎంజాయ్ చేదురుగాక. యేసుక్రీస్తు వీక్షిస్తున్న ప్రతి కుమార్తెను మీరు ఆశీర్వదించండి, ప్రతి కుమారుని మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రభా నాన్న చూస్తున్న బిడ్డలో ప్రభా ఇంకా ఎవరైనా సరేనైనా ఏ కులము, ఏ జాతి, ఏ మతం ఎవరైనప్పటికీ నాన్న వారికి నిన్ను గురించిన ప్రత్యక్షత ఇప్పుడు అనుగ్రహించండి. వారి ఆత్మలు కూడా ఇప్పుడు మీరు రక్షించండి, నీ రక్షణ నడిపించండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవే నిజమైన దేవుడు, నీవు మాత్రమే దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు ఎవరు లేరన్న ప్రత్యక్షత వీరు పొందుకొందురుగాక, వీరు నేను హత్తుకొందురుగాక, రక్షింపబడుదురుగాక, నీ నామం మహిమపరచబడును గాక. యేసు నీ రాజ్యం వ్యాప్తి చెందును గాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు మీరు దైవజనులు రెవరెండ్ డాక్టర్ వి శాంతికిరణ్ గారి ద్వారా దైవ సందేశాన్ని వీక్షించి ఆశీర్వదించబడినారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలను ఎప్పటికప్పుడు మాకు తెలియజేయండి. మీలో చాలామంది ఫోన్ చేసి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మీ పేర్లు, మీ సమస్యలు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రార్థించమని కోరుతున్నారు. రోజుకు 100 కొలది పేర్లను, సమస్యలను గుర్తుపెట్టుకొని ప్రార్థించడం అసాధ్యం. కాబట్టి మీ కొరకు టీవీ క్లబ్ మెంబర్షిప్ ఫామ్ ఒకటి మేము తయారు చేశాము. ఇక్కడ మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఇక్కడ మీ ఫోటో అతికించండి. ఈ క్రింద మీ ప్రార్థన అవసరతలు రాసి మీ అడ్రస్తో సహా మాకు తెలియజేయండి. ఈ విధంగా మీ రికార్డ్ మా దగ్గర ఉన్నట్లయితే ప్రతిరోజు మీ నిమిత్తమై ప్రార్థన చేయడానికి వీలవుతుంది. కాబట్టి నేడే ఈ ఫామ్ కొరకు మాకు వ్రాయండి. ఈ ఫామ్లో మీ అడ్రస్ రాయడం మర్చిపోకండి. మా అడ్రస్ మెడికల్ లైఫ్ ప్రేయర్ అండ్ హీలింగ్ సెంటర్, ప్లాట్ నంబర్స్ 44, 45, చెన్నారెడ్డి కాలనీ, జహీరాబాద్ 502